కానీ కమింగ్ టు యువర్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఓన్లీ 5 మెంబర్స్. 5-6 మెంబర్స్. సిక్స్త్ మెంబర్ని కూడా రానివ్వకుండా ఓన్లీ 5 మెంబర్స్ రానివ్వడం ఏమి ఉండదు, జల్ అయితే హ్యాపీ అంతే. ఇంక సో ఆ 5 మెంబర్స్తోనే ఏదైనా బాధ అయినా కష్టమైనా అంతే. ఏదైనా ఎవ్రీథింగ్. అంతే. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. చిన్న గ్యాంగ్, మంచి పటాక్ గ్యాంగ్. అంటే అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సో బయట ఎక్కడ ఉంటారంట కదా, 11 అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళిపోదాం వద్దు అలా కాదు పదండి అని చెప్పేసి అంటుంటారంటగా. బయటికి వెళ్ళినప్పుడు ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడే 11 అబ్బా చాలు ఇంకా ఓకేనా, ఓకే ఇండైరెక్ట్గా సరే మరి ఓకే ఓకే రైట్ అబ్బో 11 అయిపోయిందా ఓ అని ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తున్నాను వెళ్ళిపోడరా బాబు అని. ఓకే. ఏం అంటే అలా అలా అలవాటు అయిపోయిందండి అంతే. సో మీ లైఫ్ స్టైల్ని అలా లైఫ్ స్టైల్కి 10:30 11 అయ్యేసరికి నాకు ఈరోజు అయిపోయింది, ఇంకా ఏంటి బయటకు ఉన్నాము, మనం ఏ టైంకి వెళ్ళి పడుకోవాలి కదా అనే ఇది. కానీ మీతో ఒక్కసారన్నా నైట్ అవుట్ చేసే అవకాశం వస్తే చూడాలని మీ బాధలు ఎలా ఉంటాయి అంటారు. ఇది పని ఉన్నప్పుడు చేస్తా, తప్పదు ఇంకా రేపు మనం అవుట్పుట్ ఇచ్చేసేయాలి అన్నప్పుడు అది నిద్ర లేకుండా రోజులు ఉన్నాయండి. మన సినిమా ఒక డెలివరీ ఇచ్చే టైంలో చాలా 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 టెన్షన్ ఉంటుంది. ఒక చిన్నది మిస్ అయినా చాలా పెద్ద ప్రాబ్లం అది. సో బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా వర్క్ జరుగుతుంటుంది. సినిమా రిలీజ్ టైంలో కానీ భలే ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఆ రిలీజ్ టైంలో చేసే పని. హడావిడిగా అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా ఉంటుంది అనమాట. సో ఆ టైంలో చాలా వర్క్ చేస్తాను. నైట్ అవుట్లు ఏంటి అసలు పడుకోకుండా పని చేసిన రోజులు ఉన్నాయి. సో మీరు కూడా ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతారు. అంతే అండి. అంటే ఇదే ప్రపంచం అంతా మన ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు అనే దీనిలో ఉంటాం అనమాట. అంటే ఈ కమిటీ కుర్రాలకు సో అలా నిద్రలేని రాత్రులు గడిపిన క్షణాలు ఏ సినిమాకైనా అండి. అంటే ఆ అవుట్పుట్ ఇచ్చే టైంకి ఒక చిన్న మిస్టేక్ అయినా ఇట్లా కాస్ట్, ఒక రిలీజ్ డేట్ కాస్ట్ అవుతుంది మనకి. సో అది మన దగ్గర నుంచి రావద్దు. అది ఒకసారి జస్ట్ ఇమాజిన్ ఒక రిలీజ్ డేట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ వల్ల అయిపోయింది మారిందంటే ఇక అంతకంటే పెద్ద ఇది బ్లండర్ ఉండదు. సో ఆ టైమ్స్ మనకి జాగ్రత్తగా రేపు ఒక సాంగ్ రిలీజ్ అంటే కూడా ఒక 2-3 డేస్ నుంచి చాలా హడావిడి నడుస్తుంటుంది. ఆ మిక్సింగ్, మాస్టరింగ్, ఆ క్వాలిటీ చెక్ చేసుకోవడము, ఆడియో కంపెనీతో మాట్లాడుకోవడము, ఆ థంబ్నెయిల్స్, ఇవన్నీ బిగ్ థింగ్. మీకు తెలియదే ఉంది. మీరు ఒక చిన్న ఇంటర్వ్యూ వీడియోకే మనం అన్నీ ఓకేనా, ఓకే బాగున్నాయి కదా, ఓకే రెడీ టు ఆ టైప్లో ఫిలిం అంటే ఇట్ వాస్ బిగ్ థింగ్. అది మనం 24 క్రాఫ్ట్స్లో మరి డిఫరెంట్ సెక్టార్స్ని అన్నీ మనం మేనేజ్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. ఆ టైంలో నేను నైట్ అవుట్ కాదు కదా, డే అవుట్ నైట్ అవుట్ అన్నీ చేస్తాను. ఓకే. ఇంకా పార్టీ వేసుకుంటున్నాము, బయటకు వెళ్తున్నాము అంటే నేను సెకండ్ షోలో కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు. అంటే ఆ నిద్ర మబ్బులో సినిమా నచ్చదు. ఇప్పుడు ఒక 10-50 చాలా మందికి ఆ టైంలో షోస్ నచ్చుతాయి. 10:30 10:50 షోలకి వెళ్తారు. నాకు అది చూస్తుంటే నాకు కొంచెం లాగానే నిద్ర వచ్చేస్తుంది, సినిమా నచ్చదు. ఓకే. అందుకని నాకు మంచిగా మార్నింగ్ షోలోకి వెళ్ళడం అలా ఇష్టం. నాకు ఈజ్ ఆల్సో ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఎప్పుడైనా కానీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మీరు అరే పడుకుంటారా, కాసేపు పడుకుంటారా అని చెప్పేసి బాగా ఫుల్ అంటుంటారంటగా. అంటే ఈవెన్ ఏదైనా కానీ స్విట్జర్లాండ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ అందమైన దృశ్యాలు ఉంటాయి చూద్దాం అంటే కాసేపు పడుకోవాలా అనే టైప్లో ఉంటారంటగా. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో నాకు తెలుసు. వాళ్ళతో మనం తర్వాత అంటే అది అలా అలవాటైపోయింది అంతే. అట్లా అని నేను రూమ్లోనే ఉంటాను మీరు వెళ్ళిరండి ఆ టైప్ కూడా కాదు. ఒకసారి ఫ్రీకౌట్ మొదలైతే ఇక నో బడీ కెన్ స్టాప్. ఎస్. కొంచెం టైర్డ్ అయితే అట్లా అనిపిస్తుంది. సో మొత్తానికైతే మంచి ఒక చిన్న గ్రూప్తో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, మరి మ్యూజిక్ విషయంలో సో మీకంటూ ఒక ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పక్కా ఎవరికొకరికి ఉంటారు. అండ్ మీకు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరది? నాకు ఇళయరాజా గారు అండ్ రెహమాన్ గారు అంటే చాలా ఇష్టం అండి. అంటే రెహమాన్ ఆయన ఎందుకు ఇష్టం అంటే కన్సిస్టెన్సీ. అంటే ఆ టైంలో స్టార్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఇప్పుడు టాప్లో లేరు, బట్ హీ స్టిల్ దేర్ అట్ ద టాప్. అంటే ఏంటి ఆయన సీక్రెట్ నాకు అర్థం కాదు. ఎవ్రీ ఫిలింతో సర్ప్రైజ్ చేస్తారు. ఇప్పుడు మొన్న అయిపోయింది ఇంకా రెహమాన్ గారు బోర్ కొట్టేసింది అనే టైంకి PS1 PS2 వదిలేరు. డిఫరెంట్ వైబ్ అది. మొన్న గోట్ లైఫ్, ఓకే బంగారం, అన్ని బాయ్స్ నుంచి మొదలు పెడితే ఆయన ఎవల్యూషన్ ఎలా ఎవాల్వ్ అయ్యారు ఆయన కొత్తగా ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేయడం. అట్లా నేను
చాలా తక్కువ మంది మనల్ని ఇన్స్పైర్ చేస్తుంటారు కన్సిస్టెన్సీ విషయంలో. అంటే ఒక మీ మ్యూజిక్లో కూడా ఎవరిదన్నా షేడ్స్ అనేది మనం అంటే ఉన్నాయని అనుకోవచ్చా మేము? అంటే ఎట్లా అండి? అంటే కొంతమంది మనం ఇన్స్పైర్గా తీసుకుంటాము, ఆ. సో వాళ్ళ టైప్ది కూడా మనం అలాంటివే చెయ్యాలి అని అలా అనుకుంటాం. అలా అనుకోకూడదు. అలా ఓన్లీ నేను అదే చెప్తున్నాను, ఓన్లీ ఆ పర్సనాలిటీని మనకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఓకే. ఎలా ఎలా చేస్తున్నారు, ఏంటి వాళ్ళ సీక్రెట్ ఏంటి, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది ఓకే, అది ఎట్లనే ఇన్స్పైర్ అవుతుంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. ఎలా సస్టైన్ అవుతున్నారు ఆయన, ఇంత టీమ్, ఈ రంగ్ దే బసంతి, ఒక లగాన్, అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వరల్డ్ మ్యూజిక్ అని చేతిలో ఎలా తెప్పించుకోగలుగుతారు? ఇంత అంటే ఒక సినిమా 2 సినిమాలు చేయడం ఓకే అండి, ఇంత స్పాన్లో టాప్లో ఉండడం అనేది ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్, చాలా చాలా కష్టం. అది అది నాకు ఇష్టం చాలా. మంచి మ్యూజిక్ అందరు చాలామంది చేశారు, ఎవ్రీబడి హ్యాస్ అప్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ చేశారు, కానీ రెహమాన్ గారు ఎప్పుడు ఒక నార్మల్ సాంగ్, ఒక యావరేజ్ సాంగ్ వినలేదు నేను. తోప్ ఒక నార్మల్ అని లేదు, ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది. అమ్మ ఇలా ఎలా ఆలోచించారు ఆయన, ఈ థాట్ మనకెందుకు రాలేదు అనే తెప్పిస్తుంటారు అనమాట, మనల్ని కూడా ఆలోచింపజేస్తుంటుంది. అండ్ ఎస్పెషలీ ద కన్సిస్టెన్సీ విషయంలో నో, అసలు ఎవరున్నారండి? రెహమాన్ ఆయనతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు దేర్ ఓకే, దేర్ బిజీ బట్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ స్టఫ్. అక్కడ నుంచి అసలు ఎవరు అంటే లైక్ ట్రెండ్ను ఫాలో అవుతూ ట్రెండ్ను సెట్ చేసుకుంటూ వెళ్ళడం, ఇట్ వాస్ వెరీ అది ఇన్ని రోజులా, ఇన్ని ఏళ్ళ, ఇన్ని ఫిలిమ్సా, అసలు అది చాలా నెక్స్ట్ లెవెల్ అండి అది. అంటే యాజ్ ఎ మ్యూజిషియన్గా సో ఏంటంటే ఆస్కార్ అవార్డ్ని తెచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్ అనే స్మాల్ థింగ్. మన తెలుగు ఇండస్ట్రీలో మన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు సో ఆస్కార్ సాధించినప్పుడు మీ సెలబ్రేషన్స్ అనేది కూడా ఎలా ఉన్నాయి ఏంటి యాజ్ ఎ నార్మల్ ఒక సింగర్గా? అంటే మన తెలుగు వాళ్ళకి వచ్చి చాలా గర్వపడ్డానండి ఆ సమయంలో. అండ్ కీరవాణి గారు నాకు పర్సనల్గా తెలుసు అనేది చాలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఓ మై గాడ్, ఆస్కార్ గెలిచిన వ్యక్తి మనకు తెలుసు, మనం అట్లీస్ట్ కొంచెమైనా పనిచేస్తాం అనేది చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ దానివల్ల నాకు అర్థమైందంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. అంటే వీ కెన్ డ్రీమ్, మనం డ్రీమ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు నన్ను వాట్ ఈస్ యువర్ ఏమంటే నాకు నెక్స్ట్ నా క్వశ్చన్ అదే, నాకు మంచి మ్యూజిక్ చేసి ఆస్కర్ తెచ్చుకోవాలనేది అంటే యా పాసిబుల్ అంటారండి ఎవరైనా. అబ్బా ఆస్కర్ అని ఎవరు అనరు. అంటే ఇప్పుడు వచ్చిన దీనికి ఇప్పుడు రెహమాన్ గారు గెలిచారు, దాని తర్వాత కీరవాణి సార్ గెలిచారు మన ఇండియా నుంచి. సో అంటే ఇది పాసిబులే కదా, మీరు హార్డ్ వర్క్ చేస్తే వస్తుందండి అని అంటారు ఎవరైనా. ఇప్పుడు ఎవరినైనా ఈవెన్ ఒక ఏమీ వర్క్ చేయని ఒక మ్యూజిషియన్ దగ్గరికి వెళ్ళి వాట్ ఈజ్ యర్ ఏమంటే ఐ వాంట్ టు గెట్ అన్ ఆస్కర్ నా మ్యూజిక్ అంటే గుడ్ లక్, నువ్వు చేయగలుగుతావా అని చెప్తారు, కానీ ఎవరు హేళన దాన్ని అబ్బా అందన్ ద్రాక్ష లాగా అవ్వలేదు. అది ఒకప్పుడు అనిపించేది, బట్ నౌ ఇట్ మన రాజమౌళి గారు అండ్ కీరవాణి సార్ మేడ్ ఇట్ యూనో, మనం కూడా డ్రీమ్ చేయొచ్చు, మనం కూడా అనుకుంటే అది సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ తెప్పించారు. హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా వస్తుంది, ఏది ఇది కాదు అని. ఇంతకు మీ డ్రీమ్ ఏంటి బ్రో? నాకా ఏమైనా ఏం డ్రీమ్, నాకు నిజంగా చెప్పాలంటే గో విత్ ద ఫ్లో క్యాండిడేట్ అండి నేను. ఓకే. నేను ఎప్పుడు అనుకున్నవి అవుతాయో లేదో అని ఎందుకు అనుకోవడంలే అనే టైప్ నేను. ఐఎమ్ గో విత్ ద ఫ్లో గై. ఎందుకంటే నేను అనుకోలేదు మ్యూజిక్ డైరెక్టర్ అని అయ్యాను, చిన్నప్పుడు సింగర్ అవుతాను అనుకోలేదు అయ్యాను. సో ఎక్కడ నార్మల్గా మ్యూజిషియన్ కాకపోయిందంటే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు చెప్పండి? నేను హ్యాపీగా ఏ కెనడానో ఏ అమెరికాలోనో మంచిగా పిఆర్ తీసుకొని ఈ పార్టీ సిటిజన్షిప్ కూడా వచ్చేసి మంచిగా 2-3 బంగ్లాలు లేపి అక్కడ. అంటే మీకు తోడున్న మీ ఫ్రెండ్స్ అందరూ అలాగే చేశారా ఏంటి? అందరూ ఇప్పుడు మొత్తం అందరూ బ్యాచ్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు యూఎస్లో. సో అలాంటి వాళ్ళు అంటే వాళ్ళందరూ ఒక సైడ్కి వెళ్ళిపోయారు, మీరు మాత్రం ఇటు సైడ్. సో వాళ్ళు అరే అంటే మిమ్మల్ని చూసి మీతో మాట్లాడేటప్పుడు అంటే ఏం అని స్పెషల్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు? దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అల్టిమేట్గా మనకి మనీ ఒక్కటే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, వర్క్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ దట్ నేను అనుకున్న దాంట్లో
నేను ఐఎమ్ లీడింగ్ మై లైఫ్. ఓకే. సో డ్రీమ్ని అచీవ్ చేస్తూ వెళ్ళేవాళ్ళు డ్రీమ్ చాలా నచ్చు తక్కువ. అంటే మనకి ఇష్టమైన పని చేయడం అనేది చాలా పెద్ద బ్లెస్సింగ్ అండి. ఇష్టమైన పని చేయడము అండ్ దానిలోనే మేకింగ్ అ లివింగ్ ఈజ్ వెరీ వెరీ బిగ్ బ్లెస్సింగ్ అది మనకి. చాలా మందికి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఆపుకొని ఫ్యామిలీ కోసమో కాన్ఫిడెన్స్ లేకనో వేరే దాంట్లో వెళ్ళి, ఇప్పుడు సపోజ్ మంచి సినిమా డైరెక్టర్ అవ్వాలని అనుకుంటారు ఒక ఆయన, వాళ్ళు ఏదో దీనివల్ల కాన్ఫిడెన్స్ లేకనో ఎక్కడో అమెరికాకి వెళ్ళి జాబ్ చేసుకుంటూ బా చేస్తుంటే బాగుండేది అని ఆ ఫీలింగ్ అది లైఫ్ లాంగ్ వెంటాడుతూ ఉంటుంది. సో అది లేకుండా హ్యాపీగా రూపాయి తక్కువ ఎక్కువ మనం నచ్చిన దాంట్లో మనం నచ్చిన పాత్రలో వెళ్తున్నాం అనేది ఇట్స్ అ వెరీ చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది.